దాని మీద కాస్త యోగశాస్త్రపరమైన పరిశోధనలు జరిగితే పునర్జన్మ, పూర్వజన్మ, ఈ శరీరాలు మళ్ళీ పొందడం, ఇవన్నీ ఎలా సాధ్యం అవుతాయో మనకు అర్థమవుతుంది. మహాభూతాని నిత్యాని భూతాధిపతి సంశ్రయాత్ తేషాం చ నిత్య సంవాసో న వినాశో వియుజ్యతాం. సూక్ష్మభూతములు వేరు, మహాభూతములు వేరు. మన శరీర నిర్మాణానికి సంబంధించి మనం గ్రహించాలి ఈ విషయాన్ని. మన శరీరంలో ప్రాణవాయువు ఉంది, అది సూక్ష్మభూతం. విశ్వమంతా ఉన్నది మహాభూతమైన ప్రాణవాయువు. మన శరీరంలో ఆకాశం ఉంది, కంఠంలో ఖాళీ, నరాల మధ్యలో ఖాళీ, ఇదంతా శరీరంలో. అది సూక్ష్మ ఆకాశం. విశ్వమంతా వ్యాపించింది మహాకాశం. మన శరీరంలో జలం ఉంది, అది సూక్ష్మ జలం, అది సూక్ష్మభూతం, సూక్ష్మ జలభూతం. విశ్వమంతా వ్యాపించింది మహాజలభూతం. ఇలాగా పంచభూతాలు సూక్ష్మ రూపంలోనూ ఉన్నాయి, విశ్వమంతా వ్యాపించిన మహత్తరమైన రూపంలోనూ ఉన్నాయి. అందుకే వ్యోమాదిభూతగా సత్తా యాసా దేహాది కోశగా, దేహాది కోశగా సత్తా యాసా వ్యోమాదిభూతగా మానాభావాన్న తద్భేద ఇతి వేదాంత నిండిమఖ అన్నారు శంకరాచార్యులు. ఆకాశమంతటా ఏ తత్వం వ్యాపించి ఉందో, బయట పంచభూతాల్లో ఏ తత్వం ఉందో నీ శరీరంలోనూ అదే ఉందయ్యా. నిజానికి చూస్తే అక్కడ తేడా ఏం లేదు. అందువల్ల అన్నీ కలిసిపోయే ఉన్నాయి. ఇవేవో విడిగా ఉన్నాయి, ఇదొక శరీరము అనుకోవడం వల్ల మన జీవితం ప్రత్యేకంగా ఉందని తాపత్రయపడుతున్నాం, కంగారు పడుతున్నాం, ఆందోళన పడుతున్నాం. ఇదంతా ఒక్కటే అని గ్రహిస్తే ఆందోళన ఉండదయ్యా, అదే జ్ఞానం అన్నారు. అందుకే ఎప్పుడు ఈ సూక్ష్మభూతాలు దెబ్బతిన్నట్టుగా మనకు అనిపించినా, మనం శరీరాన్ని వదిలేసినట్టు అనిపించినా, మహాభూతాల రూపంలో అవి స్థిరంగా ఉంటున్నాయి. అంటే ఒక్క ఉదాహరణ నాకు ఇప్పుడు తోస్తోంది అమ్మవారి దయ వల్ల, బాగా స్పష్టంగా చెబుదాం. తోలు బొమ్మలాటవాడు బొమ్మలన్నీ ఓ పెట్టిలో పెట్టుకుంటాడు. వెదురు పొట్టు ఉంటుంది, వాళ్ళకి వెదురుది పెద్ద పెట్టిలా ఉంటుంది. దానికి లోతు తక్కువ ఉంటుంది, పొడుగు వెడల్పు ఎక్కువ ఉంటాయి. బొమ్మలు పట్టడానికి వీలుగా లోతు తక్కువ ఉంటుంది. దాంట్లో ఓ 30-40 బొమ్మలు ఉంటాయి. రావణాసురుడు, దుర్యోధనుడు, భీముడు, అలాగే ధర్మరాజుకి రాముడికి పనికొచ్చే బొమ్మ ఒకటి. మరి రావణాసురుడు ఇంక దేనికి పనికిరాడు, వాడు పనికిరాడు, వాడేగా. దుర్యోధనుడు మళ్ళీ అవసరమైతే ఏకీచకుడికో పనికొస్తాడు. భీముడు మళ్ళీ అవసరమైతే లక్ష్మణుడికి పనికొస్తాడు, గద తీసేస్తే. అలా ఏవో కొన్ని ఉంటాయి. ఏవో కేతిగాడు, బంగారక్క, వాళ్ళు అలాగే ఉంటారు ప్రత్యేకంగా. హనుమంతుడు ఇంకంతే ఆయన. ఇలా ఉంటాయండి ఈ బొమ్మలన్నీ. చూడండి, అవి మహాభూతాలు అనుకోండి. బుట్టలో ఉన్నప్పుడు, తట్టలో ఉన్నప్పుడు అవి మహాభూతాలు. తెరక్కి ఆడినప్పుడు సూక్ష్మభూతాలు. ఆ కాసేపు ఆడినంతసేపు అది సూక్ష్మభూతం. ఆడుతోంది, ఇది ప్రత్యేకంగా ఉంది, బాగుంది, వెలయాడింది, వెలే జోక్ అనుకున్నాను. అవే దాన్ని తీసుకెళ్ళి వాడు కాసేపాకి ఢా అని ఒక యుద్ధంలో దాన్ని జావగొట్టి లోపల మారేశాడు. చచ్చిందా లేదే, మళ్ళీ మర్నాడాటకి సిద్ధం అది. ఈ తోలుబొమ్మలాటవాడు మన దృష్టిలో అది చనిపోయిందనే భావన కలిగించి మన కాసేపు ఏడిపించి, నవ్వించి, ఏదో చేసి, కానీ మర్నాడు మాత్రం శుభ్రంగా సాయంత్రం చుట్టకాల్చుకుని తయారైపోయి ఆ బొమ్మ బయటకు తీసి మళ్ళీ భీముడు, మళ్ళీ రావడం తయారైపోతున్నాడంటే తోలుబొమ్మలు ఆట వాడుకుంటే నైపుణ్యం భగవంతుడికి ఉండదండి. ఇది అర్థమైతే అది అర్థం. అమ్మవారి దయ అంటే అదే. మనం చెప్పాలి అనే తాపత్రయం ఉన్నప్పుడు అండి, ఉదాహరణలు ఆవిడ తోచేలా చేస్తుంది. అమ్మవారి కృతజ్ఞతలు ఎక్కడైనా కనిపిస్తే మీకు ఆవిడకి నేను కృతజ్ఞతలు చెప్పానని చెప్పండి. నాకు ఇంకా కనపడలేదు, అంత యోగం లేదు. అద్భుతంగా ఉంటుందండి ఈ జ్ఞానం ఇది. మరి నిజానికి ఆ బొమ్మలు ఏమయ్యాయి, ఉన్నాయి, బుట్టలో ఉన్నాయి. ఎక్కడ పోయి వాటికి పాట, పద్యం, మాట అన్నీ వీడే నేర్పాడు. వాటికి అదేం లేదు, ఒట్టి బొమ్మది. అలాగ మొత్తం మన ప్రపంచం అనేటువంటి చిత్రాన్ని కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ శ్రీమన్నారాయణమూర్తే. మన ఊరికే ఆడడమే. ఈ ఆడుతున్నప్పుడు నేనే ఆడుతున్నాను, నేనే చేస్తున్నా, నేనే పొందుతున్నా అనుకోవడం వల్లే మొత్తం మునుగుతున్నాం. అహం కర్తృత్వ భావన. పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. అదే దానంతా అవి జరిగిపోతూ ఉంటే నేనేదో చేస్తున్నాను అనుకుని సుఖ దుఃఖాలు వీడు అనుభవిస్తున్నాడయా అన్నాడు భగవద్గీతలో. అందుకని మహాభూతాన్ని నిత్యాన్ని, మహాభూతాధిపతి సంశ్రయాత్. భూతాధిపతి అయినటువంటి పరమేశ్వరుని ఆశ్రయించి ఉండడం వల్ల ఆ మహాభూతాలు ఎప్పుడూ ఉంటాయి. వాటి నుంచి ఎప్పుడైనా సూక్ష్మభూతాలను ఎలాగైనా సృష్టించి కల్పించవచ్చు. అదే వ్యాసుడు చేసిన పని. వ్యాసుడప్పుడు విశ్వాత్మలో తన మనస్సును లీనం చేశాడు, విశ్వాత్మలో లీనమైపోయాడు. కాబట్టి విశ్వాత్మైన పరమాత్మ ఏ పని చేయగలడో వ్యాసుడు అదే పని చేయగలడు. అదే రకమైన తపస్సాధన, అదే రకమైన యోగ సాధన చేస్తే మనము ఆ పని చేయగలం. మనకి సాధ్యం కాదని తోసేయద్దు, కనీసం ప్రయత్నం చేద్దాం. కింది మెట్లైనా ఎక్కుతాం కదండి ప్రయత్నం చేస్తే. మేడెక్కే ప్రయత్నం చేస్తే 20 మెట్లలో 6 మెట్లైనా ఎక్కుతామమ్మా. అసలు ఎక్కకుండా కూర్చుని పై దేవుడు కిందికి దిగి రావాలంటే ఆయన ఆట పెట్టింది ఎందుకు? దిగి రావడానిక.
అలా ఎప్పుడు అనుకోకూడదు. పురుష ప్రయత్నం అని అందుకే అంటారు. అందుకే తేషాంచ నిత్య సంవాసో అన్నాడు వ్యాసుడు మూలభారతం. అవి ఎప్పుడు ఉంటాయండి? నా వినాశో వియుజ్యతాం, వాటికి నాశనం లేదు. ప్రకృతిం పురుషం చేవ విధ్యనాది ఉభావపి, భగవద్గీతలో చెప్పినమాట. ప్రకృతి పురుషుడు రెండూ పూర్వం నుంచి ఉన్నాయి, అనాదిగా ఉన్నాయి. అంచేది మహాభూతాలన్నీ ఎప్పుడూ ఉంటాయి. రూపం మారుతూ ఉంటుంది, సూక్ష్మం అవుతుంది, స్థూలం అవుతుంది, సూక్ష్మం అవుతుంది, ఏదో అవుతుంది.